రాజకీయాలు రూటు మారుతున్నాయి. కొత్త నాయకత్వం వస్తేనే పార్టీకి రాజకీయ మనుగడ సాధ్యమని వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ నిర్ణయానికి వచ్చారు. పైగా అనేక కోణాల్లో ఆలోచించినప్పుడు అవసరానికి తగ్గట్టు తనకు ప్రత్యామ్నాయంగా ఒక లీడర్ అవసరమని ఆయన నిర్ధారించుకున్నారు. ఎవరినో విశ్వసించే బదులు భార్య వైఎస్ భారతిని రాజకీయాలు ప్రోత్సహించాలని ఆయన తీర్మానించుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఒక గ్రౌండ్ ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. వైసీపీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయి పార్టీ వాయిస్ వినిపించాలంటే బలమైన నాయకత్వం కావాలని జగన్ భావిస్తున్నారు. ఆ లీడర్ తనకు పక్కా బలంగా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇతరులను నమ్ముకునే కంటే ఇంతకాలం షాడో సీఎంగా ఉన్న తన భార్య భారతిరెడ్డిని ప్రోత్సహించి పార్టీలో నెంబర్ 2గా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జగన్ మదిలో కలిగింది. త్వరలో అది కార్యరూపం దాల్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ తన పార్టీని నిలబెట్టుకునేందుకు భార్యను ప్రోత్సహించాలనుకుంటున్నారు. సోదరి షర్మిలారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాగా ఉన్నారు. గట్టిగాను వాయిస్ వినిపిస్తూ వచ్చారు. వైసీపీ ఘోర పరాజయానికి ఆమె ఒక కారణం. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంత నష్టం చేయాలో అంతలా వైసీపీకి చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికార పక్షంగా కూటమి ఉన్న విపక్షమైన వైసీపీని మాత్రమే ఆమె టార్గెట్ చేస్తున్నారు. షర్మిలకు సమాధానం చెప్పడం జగన్ కు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పేర్ని నాని ఎదుర్కొంటున్నారు. ఆమె దూకుడు ముందు నాని కౌంటర్ పనిచేయడం లేదు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదా ఉంది. ఆ సంగతి బయటకు చెప్పకుండా రాజకీయంగా ముసుగులో గుద్దులాటను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు షర్మిలను అలా వదిలేయకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. మహిళను మహిళతోనే ఎదుర్కోవాలని భావిస్తున్నారు. వైసీపీలో మహిళా నేతలు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా ఫైర్ బ్రాండ్ అని కూడా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, మిడతల రజని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి, వాసిరెడ్డి పద్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో వాళ్ళు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. కానీ దారుణ పరాజయం ఎదురయ్యేసరికి సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటువంటి సమయంలో షర్మిలను ఎదుర్కోవాలంటే బలమైన మహిళా నేత అవసరమని భావించిన జగన్ తన సతీమణినే రంగంలోకి దించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. నిజానికి ఏడాది క్రితమే భారతిని రాజకీయాల్లోకి లాగాలన్న ఆలోచన వచ్చింది. జగన్ కేసులపై అప్పట్లో కొంత కదలిక వచ్చింది. తాను జైలుకు వెళ్లాల్సి వస్తే పార్టీని ప్రభుత్వాన్ని చూసుకునేందుకు భారతికి ట్రైనింగ్ ఇవ్వాలని భావించారు. అంతలోనే మళ్లీ కేసులు కాస్త నిదానించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మాత్రం భారతి ఎంట్రీ తప్పేలా లేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు భారతి తెర వెనుక మంత్రాంగం నడిపారు. తనకు కావాల్సిన పనులు చేయించారు. జగన్ కంటే భారతి అపాయింట్మెంట్ తీసుకుంటే పనులు అవుతాయని పార్టీ వాళ్ళు విశ్వసించారు. ఈ క్రమంలో భారతికి వైసీపీ నేతలతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తే అనుచరగణం ఏర్పాటు చేసుకునేందుకు కూడా వీలుగా కలిగించే అవకాశం ఉంటుంది. పైగా రాజకీయాల్లో లేడీస్ అంకిత భావంతో పనిచేస్తారన్న పేరు కూడా ఉంది.